ప్రపంచ రాజకీయాల్లో అదో పర్యటన. కానీ ప్రతిధ్వని మాత్రం ఖండాల మీదుగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్తో మోదీ స్నేహం ఇస్లామిక్ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. భారత్ ఇజ్రాయెల్ మధ్య జరిగే డీల్స్ ముస్లిం పాలకులను భయపెడుతోంది. ఇంతకీ మోదీ విజిట్పై ముస్లిం దేశాల మీడియా ఎందుకు అక్కసు వెళ్ళగక్కుతోంది? హిందుత్వ జియోనిజం కలిశాయంటూ విమర్శలు ఎందుకు చేస్తున్నాయి? ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలే ఇస్లామాబాద్లో భయానికి కారణమా? భారత్ ఇజ్రాయెల్ బంధం వెనుక దాగి ఉన్న అసలు దౌత్య కథ ఏంటి? మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై ప్రపంచం ఆసక్తి. మోడీ విజిట్పై ముస్లిం దేశాల మీడియా అక్కసు. హిందుత్వ జియోనిజం కలిశాయని విమర్శలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు, అరబ్ ప్రపంచం, గల్ఫ్ ప్రాంతాల్లో ఈ పర్యటనపై విశేష ఆసక్తి కనిపించింది. రాజకీయ వర్గాలు, విశ్లేషకులు, అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ పర్యటన వెనుక ఉన్న దౌత్య సందేశాలను విశ్లేషించాయి. చూపేదారిలో నడిచేవాడు ఒకడు, దారి చూపేవాడు మరొకడు అన్నట్టుగా ఈ పర్యటన కేవలం ఆచార సంబంధిత సందర్శన కాదని, వ్యూహాత్మక సంకేతాలతో నిండిందని చాలా మంది భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు నాయకత్వంలోని ప్రభుత్వం మోడీకి ఘనస్వాగతం పలికింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్ ను ఉద్దేశించి భారత ప్రధాని ప్రసంగించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ భారత ప్రధాని కూడా ఆ సభను ఉద్దేశించి ప్రసంగించలేదు. మోడీకి నెస్సెట్ మెడల్ ఆఫ్ ఆనర్ ప్రదానం చేయడం ద్వైపాక్షిక సంబంధాలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియచేసింది. గౌరవం ఇచ్చినవాడే గౌరవం పొందుతాడు అన్నట్లు ఇరు దేశాలు పరస్పర గౌరవాన్ని ప్రదర్శించాయి. తన ప్రసంగంలో మోడీ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో అయినా సమర్థించలేమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ బాధల్లో భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. యూదు, హిందూ ధర్మాల మధ్య ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక సారూప్యతలను ప్రస్తావించారు. శతాబ్దాల చరిత్ర, విదేశీ దాడులను ఎదుర్కొన్న అనుభవం, స్వీయ గుర్తింపును కాపాడుకునే సంకల్పం వంటి అంశాల్లో ఇరు సమాజాల మధ్య పోలికలు ఉన్నాయని తెలిపారు. అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ కుదుర్చుకున్న అబ్రహం ఒప్పందాలను ఆయన ప్రశంసించారు. మధ్యప్రాచ్యంలో శాంతి, సహకారం, ఆర్థిక భాగస్వామ్యం కోసం అవి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయని అభిప్రాయపడ్డారు. అలాగే భారతదేశం, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి ఏర్పరిచిన 2U2 వేదికను ప్రస్తావించారు. అదేవిధంగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనే భావనను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. వాణిజ్యం, రవాణా, ఇంధన భద్రత, సాంకేతిక సహకారం వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని పిలుపునిచ్చారు. ఒంటరిగానైతే ఒక్క అడుగు, కలిసి నడిస్తే 100 అడుగులు అన్న భావనతో సహకారానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ పర్యటనపై గల్ఫ్, కొన్ని ఇస్లామిక్ దేశాల మీడియా విమర్శలు గుప్పించాయి. టర్కీకి చెందిన టీఆర్టీ వరల్డ్ తన కథనంలో గాజా యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న నెతన్యాహుకు మోడీ మద్దతు ఒక ప్రధాన దౌత్య విజయమని పేర్కొంది. అంతర్జాతీయ న్యాయస్థానం స్థాయిలో ఉన్న ఆరోపణల నేపథ్యంలో నెతన్యాహును బహిరంగంగా ఆలింగనం చేయడం ఒక రాజకీయ సంకేతమని అభిప్రాయపడింది. హమాస్ పై విమర్శలు చేసిన మోడీ గాజాలో జరిగిన మరణాలపై ప్రత్యక్షంగా ప్రస్తావించలేదని కొన్ని మీడియా వర్గాలు విమర్శించాయి. అల్ జజీరా తన విశ్లేషణలో ఈ పర్యటనను భారత విదేశాంగ విధానంలో మార్పునకు సంకేతంగా పేర్కొంది. గతంలో భారత్ సాంప్రదాయంగా పాలస్తీనా హక్కులకు మద్దతు తెలిపే విధానాన్ని అనుసరించేది. అయితే ఇప్పుడు వ్యూహాత్మక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమిస్తోందని వ్యాఖ్యానించింది. కశ్మీర్ సమస్య, వెస్ట్ బ్యాంక్ వివాదం వంటి అంశాలను పోలుస్తూ రెండు దేశాల నాయకత్వ శైలిలో కొన్ని పోలికలు ఉన్నాయని సూచించింది. మిడిల్ ఈస్ట్ ఐ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హిందుత్వ జియోనిజం మధ్య సిద్ధాంతపరమైన సామీప్యత గురించి చర్చించింది. పాలస్తీనా క్రానికల్ తన కథనంలో యుద్ధారోపణల మధ్య ఇజ్రాయెల్ పార్లమెంటులో మోడీకి లభించిన స్టాండింగ్ ఓవేషన్ ఒక రాజకీయ సందేశమని తెలిపింది. ఈ సందర్శన ద్వారా ఇజ్రాయెల్ అంతర్జాతీయ వేదికపై పూర్తిగా ఒంటరిగా లేదని చూపించాలనే ఉద్దేశం కనిపిస్తోందని విశ్లేషించింది. ఒంటరిగా ఉన్న, ఒడిదుడుకులున్నా తోడు ఉన్న ధైర్యం అన్నట్లుగా దౌత్య రంగంలో మద్దతు ఎంతో కీలకమని స్పష్టం చేసింది. ఇక పాకిస్తాన్కి చెందిన డాన్ పత్రిక తన కథనంలో మోడీ ప్రసంగంలో గాజాలో మరణించిన పాలస్తీనియన్ల ప్రస్తావన లేకపోవడం గమనార్హమని తెలిపింది. శాంతి, స్థిరత్వం కోసం భారత్ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పినా ఈ పర్యటనలో ఏ పాలస్తీనా నాయకుణ్ణి కలవలేదని గుర్తు చేసింది. దీనిని కొందరు విశ్లేషకులు భారత విధానంలో వ్యూహాత్మక సమతుల్యత కంటే స్పష్టమైన ప్రాధాన్యత మార్పుగా చూశారు.
ఇదిలా ఉండగా బెంజమిన్ నెతన్యాహు ఒక కొత్త కూటమి ఆలోచనను ప్రకటించారు. హెక్సాగన్ అలయన్స్ పేరుతో భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సోమాలిలాండ్ కలిసి పనిచేయొచ్చని సంకేతాలిచ్చారు. ఈ కూటమి లక్ష్యం తీవ్రవాద భావజాలాలకు వ్యతిరేకంగా సహకారాన్ని పెంపొందించుకోవడమని తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీనిని ముస్లిం దేశాలకు వ్యతిరేకంగా ఉండే బ్లాక్ గా అభివర్ణించింది. పాకిస్తాన్ సెనెట్లో కూడా ఈ అంశంపై తీర్మానం ప్రవేశపెట్టబడింది. పాలస్తీనాకు స్వతంత్ర హోదాకు తమ మద్దతు కొనసాగుతుందని, అదే సమయంలో ఇజ్రాయెల్ సోమాలిలాండ్ను స్వతంత్ర దేశంగా గుర్తించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పాకిస్తాన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణల్లో కొత్త చర్చలకు దారితీశాయి. మొత్తంగా చూస్తే మోడీ ఇజ్రాయెల్ పర్యటన ఒక సాధారణ విదేశీ పర్యటన కంటే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది భారత విదేశాంగ విధానంలో రూపాంతరానికి సంకేతమా, లేక వ్యూహాత్మక సమతుల్యతలో భాగమా అన్న ప్రశ్న ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఒకవైపు రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి రంగాల్లో ఇజ్రాయెల్తో భాగస్వామ్యం భారత్కు ప్రయోజనకరంగా ఉంది. మరోవైపు పాలస్తీనా అంశం, అరబ్ ప్రపంచంతో సంబంధాలు, గల్ఫ్లో పనిచేస్తున్న లక్షలాది భారతీయుల ప్రయోజనాలు కూడా సమానంగా ముఖ్యమైనవి. అంతర్జాతీయ రాజకీయాలు అలలు ఎగిసే సముద్రం వంటివి. ఎప్పుడు ఏ దిశగా మారుతాయో చెప్పడం కష్టం. కానీ ఒక విషయం స్పష్టం: భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే వివిధ శక్తి కేంద్రాలతో సంబంధాలను సమతుల్యం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. ఈ పర్యటన ఆ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.